చేదు అని కాకరకాయని అవాయిడ్ చేస్తున్నారా? ఈరోజు మీ ఒపీనియన్ మార్చేస్తా. సింపుల్‌గా సూపర్ టేస్టీ కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారండి. హలో అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా కాకరకాయని వాష్ చేసి సన్‌లైట్‌లో డ్రై చేయండి. థిన్ స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. 500 ml గ్రౌండ్‌నట్ ఆయిల్ వేసుకుని కాకరకాయని ఆయిల్‌లో ఫ్రై చేయండి. కాకరకాయ పీసెస్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ స్టెప్ వల్ల టేస్ట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వేరే ప్యాన్లో మెంతులు, ఆవాలు వేయించుకోండి. కాకరకాయ తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. శిరీష్ ఆయిల్ పికిల్స్ ఆర్డర్ చేయండి. మీ టేస్ట్ని ఇంప్రూవ్ చేయండి. ఆయిల్లో ఫ్రై అయిన కాకరకాయ ఫ్రైని సపరేట్ చేసి అదే ఆయిల్లో పోపు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టండి. ఫ్రై చేసిన మెంతులు, ఆవాలు గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు వేరొక ప్యాన్లో చింతపండుని వేడి చేయండి. అందులో సాల్ట్ కూడా యాడ్ చేయండి. చింతపండులో వేడి నీళ్ళు మాత్రమే వేయాలండి. చన్నీళ్ళు వేస్తే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన కాకరకాయల్లో తాలింపు వేసి చిల్లీ పౌడర్ 100 grams వేసి అండ్ గ్రైండ్ చేసిన మెంతు పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ కాకరకాయ పచ్చడిని హాట్ రైస్లో గీతో కలిపి తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చింతపండుని యాడ్ చేసి స్మూత్గా మిక్స్ చేయండి. మన కాకరకాయ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. ఈ పచ్చడిని 2 days తర్వాత తింటే సూపర్ ఉంటుందండి. ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. పికిల్ కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్న నెంబర్ పై వాట్సాప్ చేయండి.